హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈ వీడియోలో మనము బనానా ఓట్స్తో ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. సో దీనికోసం అయితే మనం 1 కప్ ఓట్స్ని తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఇది బైండింగ్కి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ తర్వాత 1/4 టీ స్పూన్ సిన్నమన్ పౌడరు. ఈ పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక బనానాని తీసుకొని ఇలా పీల్ చేసిన తర్వాత ఈ బనానాని ప్యూరీ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ మిల్క్ తీసుకొని మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా మనము ప్యాన్ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ ప్యూరీ చేసుకున్న బనానా ఉంది కదా, ఆ బనానా ప్యూరీని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మిగిలిన మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ఓట్స్ తీసుకున్నామంటే 1 కప్ మిల్క్ సరిపోతుంది. మీరు బనానా ఎక్కువ యాడ్ చేసినట్టయితే మిల్క్ని కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కన్సిస్టెన్సీని. అండ్ మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటుంది, సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన బబుల్స్ లాగా కనిపిస్తాయి కదా, ఆ టైంలో మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇంకో హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే మన ప్యాన్ కేక్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. సో ఇదే ప్రాసెస్లో మిగిలిన ప్యాన్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ మనం బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా పిల్లలకి స్నాక్ లాగా కూడా వెంటనే చేసి ఇవ్వచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది కదా. అండ్ ఇది చాలా హెల్దీ కూడా కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ కేక్స్ని మనము హనీతో కానీ లేదంటే మేపుల్ సిరప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, మరి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.